హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను ఒక అప్డేట్ గురించి చెప్తాను అన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఫస్ట్ నేను ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ ఈఎంపీ ఇన్పుట్ డేటా ఒక 4 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లాస్ట్ నేమ్, సాలరీ, అలానే కొంత డేటా కూడా ఉందన్నమాట. ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేద్దాం, రన్ చేద్దాం. ఓకే, సో దాని తర్వాత ఇన్సర్ట్ కూడా చేస్తున్నాను. ఓకే, ఎగ్జిక్యూషన్. సో నేను ఇప్పుడు ఏం చేశానంటే ఫ్యాబ్రిక్ డేటా లో ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ఆ టేబుల్ ఒక 4 రికార్డ్స్ అయితే ఇన్సర్ట్ చేశాను. అండ్ మీరు చూస్తున్నారు ఎంప్లాయ్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అండ్ సాలరీ అన్నమాట. ఇప్పుడు ఈ ఏదైతే ఫ్యాబ్రిక్ డేటా లో క్రియేట్ చేసిన దాన్ని లోకి త్రూ డేటా పైప్లైన్స్ ద్వారా తీసుకొస్తాను. మీరు అనుకోవచ్చు డేటా పైప్లైన్స్లో తీసుకొని రావడం అప్డేటా అని. కానీ ఎస్, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ అనమాట. ఓకే, సో చూపిస్తాను మీకు డేటా లోడ్ ప్రాసెస్. ఓకే, ఫస్ట్ ఏంటిది మనకి ఫ్యాబ్రిక్ డేటా వేర్హౌస్ టెస్ట్ అనమాట. సో మీరు కావాలంటే క్వైరీ కూడా తీసుకోవచ్చు, లేదా స్టోర్ ప్రొసీజర్ ఏదైనా తీసుకోవచ్చు అనమాట. నేను జస్ట్ డెమాన్స్ట్రేషన్ పర్పస్ నేను క్వైరీ తీసుకుంటున్నాను. ఓకే, సో దాని తర్వాత డెస్టినేషన్. ఓకే, డెస్టినేషన్ వచ్చేసరికి టెస్ట్ లేక్ హౌస్ అనమాట. ఇక్కడ చూడొచ్చు. సో టెస్ట్ లేక్ హౌస్ ఇదే కదా. ఓకే, కానీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉంది అపెండ్ ఓవర్ రైట్ అప్సెట్. ఏముంది అప్సెట్ అనమాట. మీరు ఇక్కడ చూస్తే ఇన్సర్ట్ న్యూ వాల్యూస్ టు ద ఎగ్జిస్టింగ్ టేబుల్, అప్డేట్ ఎగ్జిస్టింగ్ వాల్యూస్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, చాలా ఈజీ కదా, చాలా సింప్లిఫైడ్ చేశారు. ఓకే, నేనైతే అప్సెట్ చేస్తున్నాను అండ్ కొత్తగా ఒక టేబుల్ కూడా క్రియేట్ చేస్తున్నాను. సో డివిఓ, సో టెంప్ ఇన్సర్ట్ అప్డేట్ డేటా, పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిబిఓ స్కీమా టెంప్ ఇన్సర్ట్ అప్డేట్ డేటా. ఇక్కడ ఏం సెలెక్ట్ చేశాను, ఆప్సెట్. ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కీ కాలం అనేది సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఇక్కడ చూసుకోవచ్చు కీ కాలమ్స్. ఓకే, నేనైతే సో ఒక కాలం మాత్రమే సెలెక్ట్ చేస్తున్నాను, ఎందుకంటే యాజ్ పర్ మన డేటా సోర్స్ ప్రకారం ఓన్లీ ఎంప్లాయ్ ఐడి అనేది కీ కాలం అన్నమాట. ఓకే, ఓకే, దాట్స్ ఇట్. సో మీరు వాలిడేషన్ కూడా చూసుకోవచ్చు. సో ఇట్స్ లుక్స్ గుడ్. ఓకే, దాట్స్ ఇట్. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం అయితే టెస్ట్ చేద్దాం ఇది ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా అని. నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను అనుకోండి. ఓకే, లెట్స్ సీ దట్. సో మీరు చూసుకోవచ్చు ఇక్కడ మనకి ఓన్లీ 4 టేబుల్స్ మాత్రమే ఉన్నాయి. సో ఓకే, కౌంటర్ రిఫ్రెష్ కూడా చేస్తాను మీకోసం. సో టెంప్ ఇన్సర్ట్ అప్డేట్ అదేం లేదు కదా ఇంకా. ఓకే, యా, లోడ్ అవుతుంది. సో ఇది కొంచెం టైం తీసుకుంటుంది, బట్ లెట్స్ వెయిట్. ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే, చాలా ఫాస్ట్గా విత్ ఇన్ 28 సెకండ్స్లో మనకి డేటా అనేది రన్ అయింది అనమాట. ఓకే, ఓకే, మనకి డేటా వచ్చిందో రాలేదో వెరిఫై చేద్దాం. చూడొచ్చు టెంప్ ఇన్సర్ట్ అప్డేట్ డేట్. ఓకే, లోడ్ అవుతుంది. ఎన్ని రికార్డ్స్ రావాలా, 4 రికార్డ్స్ రావాలా. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, లాస్ట్ నేమ్, సాలరీ, 4 కాలమ్స్ వచ్చినాయి. ఓకే, ఇప్పుడు దాకా సూపర్ సూపర్. ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైతే డేటా పైప్ లైన్ ఉందో మళ్ళీ రన్ చేస్తే డేటా ఇన్సర్ట్ అవుతుందా లేకపోతే ఏమవుతుందో చూద్దాం రా. ఎందుకంటే మనం ఏదైతే సోర్స్ టేబుల్ తీసుకున్నామో అక్కడ ఎటువంటి చేంజెస్ లేదు. అంటే మనం కొత్తగా రికార్డ్స్ యాడ్ చేయడం కానీ ఉన్న రికార్డ్స్ని అప్డేట్ చేయడం కానీ ఏం లేదు. కాబట్టి అలాంటి కేసెస్లో మనకి డెస్టినేషన్ నథింగ్ బట్ లేకౌట్స్లో ఏదైనా చేంజెస్ అనేది రిఫ్లెక్ట్ అవుతున్నాయి లేదా చెక్ చేద్దాం. నిజంగా ఇది లైక్ మనం యూజువల్గా ఎలా చేస్తాం, మెర్జ్ స్టేట్మెంట్ ద్వారా చేస్తుంటాం కదా. ఓకే, ఇది పైప్ లైన్లో చాలా యూస్ఫుల్ అవుతుందని నా అభిప్రాయం. ఓకే, స్టిల్ గోయింగ్ ఆన్. ఓకే, సక్సెస్. ఓకే, మీరు చూసుకోవచ్చు ఇక్కడ రోస్ రీడ్ కాపీడ్ అని వచ్చేసినాయి. ఓకే, నో ప్రాబ్లం.
రిఫ్రెష్. ఓకే, మీకు డౌట్ రావచ్చు మేబీ సింక్ అనేది డిలే ఉండొచ్చు అని. సో నేనైతే ఒక నిమిషం కూడా వెయిట్ చేస్తాను. సో ఐ కెన్ వెయిట్ ఆల్సో, నో ప్రాబ్లం. ఈవెన్ ఫైల్స్ కూడా, సారీ, ఫైల్స్ కదా, ఒక నిమిషం, ఈ ఫైల్స్ కూడా చూసుకోవచ్చు. ఓకే, సో మనకి రెండు పార్కెట్ ఫైల్స్ అయితే జనరేట్ అవని. ఓకే, డెల్టా లాగ్ ఒకటి, ఇండెక్స్ బిన్ ఒకటి, ఇవన్నీ కూడా వచ్చేసినాయి అనమాట. ఓకే, సో రిఫ్రెష్. ఓకే, స్టిల్ 4 రికార్డ్స్, ఈవెన్ దో నేను సెకండ్ టైం రన్ చేసినా సరే. సో ఇది, సో ఎటువంటి చేంజ్ అనేది ఏమీ లేదన్నమాట. ఓకే, నేను రిఫ్రెష్ చేస్తూనే ఉన్నా. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఓకే లెట్స్ సీ, ఒక అప్డేట్, ఒక ఒక ఇన్సర్ట్ చేస్తున్నాం చూడొచ్చు. 101 102కి ఫ్యాబ్రిక్ డెమో టెస్టింగ్, అలానే ఒక కొత్త రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నాను, ఒక 2 రికార్డ్స్ అప్డేట్ చేస్తున్నాను అనమాట. చూడొచ్చు, 101 102కి మైక్ వెంకట్ ఉంది కదా, ఇక్కడ సమ్ పేరు మారుస్తున్నాను. అలానే 444 అనే ఒక కొత్త రికార్డ్ని కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను. అప్పుడు ఓన్లీ ఈ చేంజెస్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతున్నాయా, లేకపోతే వేరే కూడా వస్తున్నాయా, రావటం లేదా అనేది కూడా మనం ఫర్దర్గా చెక్ చేద్దాం. సో రన్. ఓకే, చూడొచ్చు. సో ఎక్కడైతే చేంజ్ చేశానో, సో ఈ 2 రికార్డ్స్కి దీనికి కొత్త రికార్డ్ వచ్చింది, అలానే 2 రికార్డ్స్ అప్డేట్ చేసినాను. ఇప్పుడు పైప్ లైన్ రన్ చేస్తే మనం ఏదైతే చేంజెస్ చేసామో ఆ చేంజెస్ మాత్రమే రిఫ్లెక్ట్ అవ్వాలన్నమాట, వేరే ఏమీ రిఫ్లెక్ట్ అవ్వకూడదు. సో బిఫోర్ రన్నింగ్ నేనైతే ఇంకొకసారి రిఫ్రెష్ చేస్తాను. సో స్టిల్ షోయింగ్ 4 రికార్డ్స్ ఓన్లీ. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్ వన్. లోడ్ అవుతుంది. ఓకే, సో సక్సెస్. రిఫ్రెష్ చేద్దాం. Okay, still it's not reflected, but we can wait. Okay. మీరు అబ్జర్వ్ చేశారా, ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 5 రికార్డ్స్ బేసికల్గా. అంటే ఈ అప్డేట్ ఇన్సర్ట్ చేయకముందు యాక్చువల్గా 4 రికార్డ్స్ ఉన్నాయి, బట్ అప్డేట్ చేసిన తర్వాత మనకి 5 రికార్డ్స్. ఎందుకంటే 2 రికార్డ్స్, ఈ 101 102కి చేంజెస్ అనేది చేసినాం అనమాట. అంటే ఓన్లీ ఫస్ట్ నేమ్ అనేది అప్డేట్ చేసినాం, బట్ ఇక్కడ ఒక రికార్డ్ అనేది సో కొత్తగా యాడ్ చేసాం అనమాట. ఓకే, సో దీన్ని బట్టి మనం, సో అర్థమైంది కదా. సో లైక్ అప్డేట్ ఇన్సర్ట్ ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఏంటండి. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మళ్ళీ ఒకవేళ రన్ చేస్తే ఏమన్నా ఫర్దర్గా డేటా ఇన్సర్ట్ అవుతుంది అనేది. ఓకే, లెట్స్ సీ దట్. సో నేనైతే ఇంకోసారి కూడా ట్రిగ్గర్ చేస్తున్నాను, అట్లీస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ అండర్స్టాండింగ్, అంటే ఇది ప్రాపర్గా ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతుందా లేదని. కాకపోతే గుర్తుంచుకోండి, ఇది ప్రివ్యూ మాత్రమే అనమాట. ఓకే, ఐ థింక్ నేను కూడా ఐ థింక్ మార్నింగ్ నోటీస్ చేశాను అనమాట. ఓకే. Okay, still going on. Let's see that. Okay, success అయింది. సో స్టిల్ రిఫ్రెష్. 5 రికార్డ్స్ ఉన్నాయి, బట్ వీ కెన్ వెయిట్ ఫర్ సమ్ టైం. ఎందుకంటే మనం సింక్ అనేది ఒక్కోసారి డిలే అవుతుంటుంది కాబట్టి, బట్ మోస్ట్లీ విత్ ఇన్ వేర్ హౌస్ టు లేక్ హౌస్ కాబట్టి ఇమ్మీడియట్ గానే రిఫ్లెక్ట్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. బట్ మనం అయితే ఒక నిమిషం టైం అయితే వీ కెన్ గివ్ ఇట్ టు సిస్టమ్.
ఓకే. మీరు చూసుకుంటే స్టిల్ 5 రికార్డ్స్ అనమాట. ఓకే. ఈవెన్ నేను ఇక్కడ రిఫ్రెష్ చేస్తున్నాను. అండ్ ఇండివిడ్యువల్ టేబుల్ లెవెల్‌లో కూడా నేనైతే రిఫ్రెష్ చేస్తున్నాను. బట్ చేంజెస్ ఏం లేవనమాట. సో, దీన్ని బట్టి మీకేమర్థమవుతుంది? మనం ఇన్సర్ట్, అప్డేట్ ప్రాపర్‌గా వితిన్ డేటా పైప్‌లైన్స్‌లోనే చేయగలుగుతున్నాం. ఓకే. సో, మీరు కూడా ట్రై చేయండి. సో దట్ విల్ గెట్ సమ్ ఐడియా. ఓకే. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బై బై.